నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జులై మాసంలో ఉన్నాం. జులై 1వ తారీఖు ఈ రోజు. సో ఈ జులై మాసం 2025వ సంవత్సరంలో జులై 1వ తారీఖు నుంచి మనం ఒకసారి రాశి ఫలాలు గనుక చూసుకుంటే గ్రహస్థితి కాలసర్ప దోషంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉంది. రాహుకేతు మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉన్నాయి. మరి చంద్రుడిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? చంద్రుడు ఫాస్ట్ గానే తిరుగుతాడు కదా. ఒకటేనండి, ఎప్పుడైనా మీరు గమనించండి, కాల్సర్ప యోగం అనేటువంటిది నేను చాలా వీడియోలో చెప్పాను. అది జన్మజాతకానికి అప్లై చేయొద్దు. అదే ఓన్లీ సార్, చూసేసి చెప్తారుగా కాలసర్ప చూస్తారు దోషంలో కానీ ఉన్నా. చేయొద్దని చెప్పింది శాస్త్రంలో ఉంది. మరి దేశకాల పరిస్థితులకి ఇప్పుడు మనకి చూడండి, కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడే మనకి ఫ్లైట్ యుద్ధ సంబంధం, యుద్ధము ఫ్లైట్, ఉమ్. అగ్ని ఇవాళ ప్రమాదాలు. కూడా అగ్ని ప్రమాదం జరిగింది. మనం చాలా వీడియోలో చెప్పాను నేను. అగ్ని రాసుల్లో 2 కుజుడు కేతు వచ్చి కూర్చున్నారు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, చీలికలు ఏర్పడతాయి, పార్టీల్లో విడిపోతుంటారు, ఎక్కువగా కలవడం కాదు విడిపోతుంటారు, ఇట్లాంటివన్నీ చెప్పుకోవచ్చు. అవన్నీ అలాగే జరుగుతున్నాయి చూసుకుంటే. కానీ నిన్న రాజాసింగ్ గారు కూడా ఆయన ఏదో బీజేపీ నుంచి బీజేపీ నుంచి బయట రావడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇక్కడ ఏంటంటే 180 మంది ప్రెసిడెంట్ జాతకాలు తీసుకుంటే అందులో 90% ఆఫ్ పీపుల్ కి కాల్సర్ప యోగం ఉంది. అందుకనే యోగం అంటున్నారా? యోగం అంటే నేను అనేది ఏంటంటే, నీ కాల్సర్పతో యోగం ఏమీ చేయకుండా, అంటే ఏ కలిసి రాకుండా ఉంటే వాళ్ళందరూ ప్రెసిడెంట్ అట్లా అయ్యారు. ఎగ్జాక్ట్లీ. దోషం అనట్లేదు, అందుకే దోషం అన్నట్టు యోగం యోగం అది ఒక రకంగా చెప్పాలంటే. అది మనం తెలియక ఏం చేస్తామంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణకి నాకు ఉదాహరణకి ఎట్లా అంటే, తలనొప్పి లేస్తుంది అనుకుందాం కాసేపు. తలనొప్పికి నేను ఏదో లింక్ పెట్టుకున్నాను. ఎలాగా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో తిన్నాను అందుకే తలనొప్పి లేస్తుంది అంటే, అసలు నిజంగా తలనొప్పి తినడం వల్ల కాదా? తింటే ఏదైనా కడుపులో ఇండైజెషన్ అవ్వాలి. తలనొప్పి ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు రావచ్చేమో, అది వేరే విషయం. కానీ ఫస్ట్ వచ్చేది నీకు ఇండైజెషన్, కడుపులో వచ్చేది. నాకు తలంతా దిమ్మగా ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఏదో చేశాను, ఏదో తిన్నాను అంటే సంథింగ్. మన ఇంటర్ లింక్ పెట్టుకోకుండా రాంగ్ గా లింక్ పెట్టుకోకూడదు అంటున్నారు. ఈ కాలసర్ప యోగం కూడా అలాగే ఉంటుంది. రైట్ సార్. సో యోగంగానే కన్సిడర్ చేయాలి. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉందండి. ఆయన చిన్న వ్యక్తి. ఒకసారి ఆలోచించండి. అంటే మన మధ్య ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నాను నేను, ఎక్కడో ప్రెసిడెంట్లు దాకేందుకు. ఆలోచించాలి మనం. సో నెగటివ్ గా ఆలోచించొద్దు. అయ్యో మేము కాలసర్ప యోగంలో దోషంలో ఉన్నా అనేది అందరికీ గుర్తుండేది. రైట్ సార్. అయితే మరి ఈ కాలసర్ప యోగంలోనే ఉంది, ఇది దేశ కాలమాన పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మీరు క్లియర్ కట్ గా చెప్తున్నారు. మరి జన్మ జాతకంలో అంటే మన మామూలు సామాన్యుల విషయంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది? శని వక్రించబోతున్నారు. మరి ఆల్మోస్ట్ ఎన్నాళ్ళు వక్రిస్తారు సార్? 4.5 వక్రిస్తారు. శని గాని, గురువు గాని, కుజుడు గాని ఎప్పుడైనా 4.5 months వక్రిస్తారు. రైట్. సో ఇన్ని మరి శని కూడా వక్రించబోతున్నారు కాబట్టి మరి ఎట్లా ఉంటుంది ద్వాదశ రాశులకి అనేది ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్ ఒకటి జరుగుతుంది. ఏంటంటే, శని వక్రిస్తున్నాడు ఒకటి, రెండవది గురువు రాహుకి పరివర్తన కలిగి గురువు కుంభంలోకి వస్తున్నాడు పరివర్తన యోగంలో. ఎందుకంటే గురువు ఏమో రాహు నక్షత్రంలో ఉన్నాడు ఆర్ద్రాలో, రాహువేమో గురు నక్షత్రంలో ఉన్నాడు. దీన్ని నక్షత్ర పరివర్తన అంటారు. నక్షత్ర పరివర్తనలో ఉన్నారా గురు రాహులు? గురు రాహులు. అయ్యో, గురు చండాల యోగం లాగా ఏమైనా వర్తిస్తుందా? ఏర్పడుతుంది. యాక్చువల్ గా గురువు కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడు గురువు ఆరుద్ర నక్షత్రంలో ఎంటర్ అవడం వల్లే ఫ్లైట్ ఇది జరిగింది. కొంచెం ఫ్లైట్లు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే ఇప్పుడు లక్కీగా మనకి జూలైలో వృషభంలోకి వచ్చేసాడు శుక్రుడు, కాబట్టి పర్లేదు. బట్ మేషంలో ఉంటే మాత్రం చాలా ప్రమాదం అది శుక్రుడు, ఎందుకంటే సుఖాలకి వీటికి కారకుడు కాబట్టి. రైట్. ఇక్కడ మన విషయానికి వస్తే, ఈ శని రాహువుల యొక్క కలయిక ఏర్పడుతుంది ఒకవైపు మళ్ళీ గురువు వచ్చి శని కలుస్తున్నాడు. ఇది చూసుకుంటే గనక కాల్సర్ప యోగంలో ఉంది కాబట్టి జూలై 28వ తేదీ వరకు కొంచెం ఈ దాడులు కానివ్వండి రకరకాలు ఎక్కువ అవుతుంటాయి ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే మీరు కరోనా టైంలో కూడా చూసుకుంటే మీకు గురువు మకరంలో నీచబడి ఉండగా శని వక్రించి దాన్ని స్టాప్ చేసాడు. అంటే నీచం నుంచి బయటికి వెళ్దామంటే ఆపేస్తున్నాడు. జీవుడు జీవకారకుడు గురువు. ఎప్పుడైనా సరే మీకు అనిపించవచ్చు ఏమంటే చాలాసార్లు కాల్సర్ప యోగాలు వస్తున్నాయి, మరి ఎందుకు కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి? మూమెంట్ లో న్యాచురల్ గా జరిగే మూమెంట్ కి గ్రహం డిఫరెంట్ గా మూవ్ అయినప్పుడు ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి. ఈ సంవత్సరం విశ్వవస్తు నామ సంవత్సరంలో మీరు కనుక చూసినట్లయితే గురువు 3 రాశులు మారుతున్నాడు ఒకే సంవత్సరం. అతిచారంలో వృషభము, మిథునము, కర్కాటకం.
ఆ, వృషభం నుంచి వచ్చేసాడు వృషభం మిథునం నుంచి నుంచి మిథునంలోకి వచ్చి మిథునం నుంచి కర్కాటకంలోకి కర్కాటకం. వెళ్ళి అక్కడ వక్రించి మళ్ళీ ముందుకు మళ్ళీ వెళ్తున్నాడు. ముందుకు అంటే దీని అర్థం ఏమిటి? జీవులు రకరకాల పరుగులు తీయడం. ఉమ్, అమ్మో ఏమిట్రా బాబు ఈ పరిస్థితి అనేటువంటిది ఇస్తున్నది. right, sir. అయితే ఇక్కడ మన వీడియో అనేటువంటి శని రాహువులు, శని వక్రించి రాహుతో కలవబోతున్నాడు కాబట్టి అనే దాన్ని తీస్తున్నాం. శని వక్రగతి కాబట్టి Hmm. ఒక్కొక్క లగ్నానికి మంచి చెడు రెండు ఉంటాయండి ఇక్కడ. Right. మేషం నుంచి కనుక మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష లగ్నాధిపతి వెళ్ళి కేతువుతో కలుస్తున్నందుకు జూలై 28వ తేదీ వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరు. మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా రైట్ ఉండాలి. మేష లగ్నం వారు రాశి వారు. లగ్నం రాశి. అయితే ఇక్కడ ఒక మంచి ఏమిటి వక్రించినందుకు అంటే 12లో ఉండే శని వక్రించినందుకు కొంత ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది దీనివల్ల. ఓ 4.5 నెలలో 4 రిలీఫ్. నెలలు కొంత తగ్గుతుంది. Hmm. బిజినెస్ చేసేటువంటి వారికి కొంత గ్రోత్ ఉంటుంది ఇక్కడ. అది ఒకటి మనం తీసుకోవచ్చు. Okay. షేర్ మార్కెట్ ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళకండి పంచమంలో కుజకేతువులు ఉన్నందుకు. ఇక రెండవది వృషభం వారికి కనుక చూసుకుంటే బిజినెస్ ఒకటే కాదు, నేను ఉద్యోగం కూడా చేయాలనే ఆలోచన పెరుగుతుంది. అది కాకుండా 2వ స్థానంలో ఉండే గురువు రాహు పరివర్తన యోగం వల్ల విదేశీ ధనయోగం, బికాస్ ఆఫ్ ధనస్థానంలో ఉండే గ్రహము దశమంలో ఉండే గ్రహం పరివర్తన. సో విదేశీ ధనయోగం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ధనయోగం ఇట్లాంటివి వస్తాయి వీళ్ళకి. Hmm. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే లగ్న భాగ్యాధిపతుల పరివర్తన ప్లస్ శని దశమంలో ఉంటూ వక్రించాడు. Hmm. దీనివల్ల ఏమిటంటే ఉద్యోగంలో ఇంకొంచెం హైక్ రావడానికి ఇంకేదైనా కొత్త విద్యలు, కొంతమంది చూడండి ఉద్యోగం చేస్తూ ఇది కాదు నేను ఇక్కడ కాదు ఉండాల్సింది ఇంకొంచెం వేరే కోర్స్ చేస్తానని మళ్ళీ వెళ్తారు. రీసెర్చ్ పిహెచ్డీస్ లాంటివి చేయడానికి అనుకూలిస్తుంది ఇక్కడ. Hmm. అలాగే ఇంకోటి ఏంటంటే కొంత స్ట్రాంగ్ కూడా అవుతారు ఈ వక్రగతి వల్ల. Oh. అలాగే ఇంకోటి ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళడం ద్వారా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. Right. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకుంటే అష్టమ శని పోయిందనుకుంది మళ్ళీ వెనక్కి వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే కాస్త వీళ్ళు ఫైనాన్స్ విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని రీసెర్చ్ చేసేటప్పుడు పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఒక రకంగా శని వక్రగతి అనేది కొంత కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పనిచేస్తుంది మళ్ళీ చెప్పాలంటే, ఓకే. కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇక సింహం వారి కనుక చూసుకుంటే అష్టమ శనిలో ప్రస్తుతం ఉన్నది అష్టమ శని తగ్గుతుంది రిలీఫ్. ఇక్కడ. కాకపోతే లగ్నంలో ఉండే కుజకేతులు సప్తమంలో శని రాహువులు ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించిన విషయాలు ఇంకేమైంది సెట్ అయిపోయింది అనుకుంటుంది కాస్త మళ్ళీ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అలాగే సప్తమంలో రాహు ఉన్నందుకు ఇక్కడ పర్టికులర్ గా విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఇక కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే ఇక్కడ సప్తమంలో ఉండే గ్రహం వక్రించి 6లోకి వస్తున్నాడు. అంటే ఏమిటి? పార్ట్నర్స్ కానివ్వండి, జీవిత భాగస్వామి కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వారు వీరి నుంచి కొంచెం డిటాచ్ అవ్వడం అనేటువంటిది వస్తుంది. సప్తమంలో వక్రించింది కదా గ్రహం. కాకపోతే 6లోకి రావడం పాపగ్రహాలు మంచిదే, శత్రుపై జయాన్ని వీటన్నిటిని ఇస్తుంది. ఇక తులవారికి గనక చూసుకుంటే ఆల్రెడీ సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ 4.5 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ రాహు ఉన్నాడు పంచమంలో, దాంతో శని వస్తున్నాడు. కొంచెం ఈ టైంలో డిలే అవ్వడం, కొంచెం అటువంటివి చేయకపోవడం మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే శని రాహులు కలిసి చతుర్థంలోకి వస్తున్నందుకు వీళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది అనుకున్నది కాస్త మళ్ళీ అర్ధాష్టమ శనిలోకి, శని స్థానంలోకి శని వస్తున్నాడు 4వ స్థానంలోకి. కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని, కన్స్ట్రక్షన్స్ చేసే విషయంలోని, ఎడ్యుకేషన్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి అర్ధాష్టమ శని ఉన్నది తగ్గుతుంది. అంటే ఏంటి? కొంత మొండిగా కొన్ని పనులు చేపడతారు, కొంచెం వివాహం సంబంధించిన కొంచెం మూమెంట్ వస్తుంది వీరికి. ఇటువంటివి ఉన్నాయి చెప్పాలంటే. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2వ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నందుకు ఆన్లైన్ త్రూగా వీళ్ళకి ధనయోగం ఉంటుంది. కానీ ఎవరికైతే వీళ్ళు మెటీరియల్ పంపిస్తారో వాళ్ళు కొంచెం ఫైనాన్స్ ఆపడము, ఎందుకంటే శని వచ్చి 2లోకి వస్తున్నాడుగా. అందుకని ఎవరికైనా క్రెడిట్ ఇస్తున్నాము లేకపోతే ధన విషయంలో ఒక మ్యాటర్ మాట్లాడుకుంటున్నాము, నోటి మాటతో అనేసామంటే తర్వాత అయ్యో నేను అనలేదు అంటాడు, ఇట్లాంటివి ఉంటాయి కొంచెం. సో కుంభం వారికి కనుక చూసుకుంటే రాశిలో ఆల్రెడీ రాహు సంచరిస్తున్నాడు, దాంతో కర్మకారకుడు వస్తున్నాడు, సప్తమంలో కుజకేతులు ఉన్నారు. వీళ్ళు పర్టికులర్ గా వివాహ నిర్ణయాలు, అలాగే పార్ట్నర్షిప్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ అధిపతి రాశిలోకి వస్తున్నాడు వక్రించి. ఇక మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆల్రెడీ ఎల్నాడ్సే నడుస్తుంది, కొంత రిలీఫ్ వస్తుంది వక్రగతి వల్ల. అమ్మయ్య స్ట్రెస్ ఫ్రీ అయ్యామనేటువంటి ఫీలింగ్ మాత్రం ఇస్తాడు. అలాగే విదేశాల్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏదైనా తీసుకోవడం, అక్కడే ఏదైనా కోర్స్ చేయడం, ఎందుకంటే ఈ 4వ అధిపతి 12లో ఉండే గ్రహాలు 2 పరివర్తన చెందాయి కాబట్టి అక్కడ పిఆర్ కోసం ట్రై చేసేటువంటి వారికి రావడము ఇటువంటివి కలుగుతాయి.
మరి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా కొంతమందికి బానే ఉంటుంది, కొంతమందికి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ప్రిడిక్షన్ కాబట్టి అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలి. అందున ఎటు చూసినా మరణం వెంటాడుతోందా అని అనిపిస్తోంది. అటు అగ్ని ప్రమాదాలు ఇందాక అవును. మాట్లాడుకున్నట్టుగా ఫ్లైట్ కానీ, యుద్ధాలు కానీ ఇట్లా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రశాంతవంతమైన జీవితం అందరూ అనుభవించాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఈ 4.5 నెలలు? ఎక్కువగానంటే ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు. అసలు శని రాహులు కలిసిన జాతకం చూడడానికి ఇష్టపడరు చాలా మంది పర్సనల్ చాట్‌లో. అరే అంటే భయపడతారు. అంటే ఆ కర్మ వీళ్ళకి కూడా అంటుకుంటుందని. ఎందుకంటే వాళ్ళు అంటుకుంటుందా జాతకం సార్? అంటుకుంటుంది. అందుకే గాయత్రి ఉపాసన చేయాలి. అసలు జాతకం చూడడం అంటేనే వాళ్ళ కర్మ కొంత తీసుకున్నట్టే. అబ్బబ్బా! నేను అయితే రెమెడీ ఇప్పుడు మరి చెప్తున్నాం కదా! ఇప్పుడు పుట్టే వాళ్ళకి శని రాహువులు కలిసి ఉన్న ఉంటారు. సమయంలో ఉంటారు. అయితే హ్మ్. ఏం కాదు. మేము భయపడాలి. చండీ చేసుకుంటే పోతుందండి. హ్మ్. చండీ, పితృదేవత ఆరాధన ఇవి చేసుకుంటే పోతుంది ఏం కాదు. రైట్ సార్. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే అనుష్ఠానం లేకుండా, గాయత్రి చదవకుండా, లేకపోతే ఎటువంటి దేవతను ఉపాసన అనుష్ఠానం లేకుండా చూసి చెప్పకూడదు. 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 జాతకాలు అలా చూసేయకూడదు. చూసేయకూడదు. హ్మ్. ఖచ్చితంగా అనుష్ఠానం ఉండాలి. కనీసం 2, 3 గంటలు మీరు జపం చేసుకోవాలి రోజు. బాబా! గోసేవో, జపము, మంచి పనులైనా చేయడం హ్మ్. కనీసం చేస్తుండాలి. రైట్ సార్. చేస్తే దాని ప్రభావం తగ్గుతుంది. అయితే దీనికి రెమెడీ ఏమిటి అంటే ఒకటి గోవులకి హ్మ్. బెల్లం 4 ఉండలుగా చేసిన బెల్లం తినిపించడం శనివారాలు. చండీ పారాయణం ఇంట్లో వినడం గాని, హోమం చేసుకోవడం గాని వీటి వల్ల ఖచ్చితంగా ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. రైట్ సార్.